బిగ్ బాస్ ఇంట్లో ఒక్క రోజులో తలరాతలు ఎలా మారిపోతాయో అనడానికి ఈ ఎపిసోడ్ కన్నా మంచి ఉదాహరణ ఉండదేమో. ఈ విశ్లేషణలో మనం ఒకే ఒక్క సంఘటన ఇద్దరు కంటెస్టెంట్ల జాతకాన్ని ఎలా పూర్తిగా మార్చేసిందో చూడబోతున్నాం. ఒకరు ఊహించని హీరోగా నిలుస్తే ఇంకొకరు మాత్రం తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇది నిజంగా రెండు విభిన్న తలరాతల కథ. అసలు ఒక్క రోజులో ఆట ఎలా రివర్స్ అవుతుంది? జీరోలో ఉన్నవాళ్లు హీరోలుగా ఎలా మారతారు? ఇక గెలుపు మాదే అనుకున్నవాళ్లకి ఇంత పెద్ద షాక్ ఎలా తగులుతుంది? ఈ ఎపిసోడ్లో జరిగిన ఆశ్చర్యకరమైన మలుపుల వెనుకున్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. మన కథలోని ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ వీళ్లే. ఒకవైపు సంజన, తనకి ఈ ఎపిసోడ్ ఒక వరంలా మారింది. మరోవైపు ఫేవరెట్ కంటెస్టెంట్ అయిన కళ్యాణ్కు, అతని ఫ్యాన్స్కు ఇది నిజంగా ఒక చేదు వార్త. ఇంతలా వాళ్ల ఫలితాలు తారుమారవడానికి కారణమైన ఆ సంఘటనలేంటో ఇప్పుడు చూద్దాం. సరే, అసలు కథ ఇక్కడే మొదలైంది. మొత్తం ఆట గమనాన్ని మార్చేసిన ఆ ఒక్క క్షణం, భరణి తీసుకున్న ఆ నిర్ణయం, ఆ డిసిజన్ హౌస్లోని ఈక్వేషన్స్ అన్నిటినీ ఎలా మార్చేసిందో చూద్దాం. ఇక్కడ మనం మాట్లాడుకునేది చిన్న మొత్తం గురించి కాదు, ఏకంగా 50,000 పాయింట్లు. బహుశా ఈ గేమ్లోనే ఇది అతిపెద్ద పాయింట్ల మొత్తం కావచ్చు. భరణి నిర్ణయం ఎంత పెద్దదో, ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. ఇవి జస్ట్ అంకెలు కాదు, గెలుపుకు తాళంచెవులు. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. భరణి ఆ 50,000 పాయింట్లను సంజనకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇది గేమ్ కోసం వేసిన స్ట్రాటజీ కాదు. ఈ స్లైడ్లో చెప్పినట్టే ఇది పూర్తిగా స్నేహం, నమ్మకం బేస్ చేసుకుని తీసుకున్న నిర్ణయం. బిగ్ బాస్ లాంటి చోట ఇలాంటి ఇమోషనల్ డెసిషన్స్ చాలా రేర్, కానీ వాటి ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. భరణి నిర్ణయం ప్రభావం హౌస్లో వెంటనే కనిపించింది. ఇది కేవలం పాయింట్లు ఇవ్వడం మాత్రమే కాదు, ఒకరిపై ఒకరికున్న నమ్మకాన్ని చూపించడం. అందుకే హౌస్మేట్స్ అందరూ చప్పట్లతో మెచ్చుకున్నారు. ఈ ఒక్క సంఘటనతో భరణి సంజన బంధమే కాదు, సుమన్ లాంటి వాళ్ల లాయల్టీ కూడా బయటపడింది. భరణి వేసిన ఈ అడుగు సంజనకు ఎలాంటి టర్నింగ్ పాయింట్ అయ్యిందో చూద్దాం. అట్టడుగున ఉన్న ఒక కంటెస్టెంట్ అగ్రస్థానానికి ఎలా చేరిందో ఇది ఒక అద్భుతమైన కథ. బహుశా ఈ సీజన్లోనే ఇది బిగ్గెస్ట్ కంబ్యాక్ స్టోరీ కావచ్చు. ఈ టైమ్లైన్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది సంజన జర్నీ ఎంత అద్భుతమో. చూడండి, కేవలం 2 రోజుల క్రితం ఆమె 0 పాయింట్లతో జైల్లో ఉంది. ఆ తర్వాత టాస్కుల్లో అదరగొట్టి ఈరోజు ఏకంగా లీడర్ బోర్డులో ఫస్ట్ ప్లేస్కొచ్చేసింది. దాని ఫలితమేంటో తెలుసా? బిగ్ బాస్ నుండి డైరెక్ట్ ఓట్ అపీల్. ఇది నిజంగా నమ్మశక్యంగా లేదు కదా? సంజన కథ ఒక పర్ఫెక్ట్ అండర్డాగ్ విజయానికి నిలువుద్దద్దం. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అని తన జర్నీ మనకు చూపిస్తుంది. ఈ కథ చెప్పే మెసేజ్ ఒకటే: నెవర్ గివ్ అప్. ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోవద్దు. ఒకవైపు సంజన ఆనందంలో ఉంటే, కాయిన్కి మరోవైపు ఫేవరెట్ కంటెస్టెంట్ అయిన కళ్యాణ్కు మాత్రం ఒక చేదు అనుభవం ఎదురైంది. అతని ఫ్యాన్స్కి ఇది నిజంగా నిరాశ కలిగించే వార్త. అసలు ఏం జరిగిందో చూద్దాం రండి. కళ్యాణ్ విషయంలో ప్రొడ్యూసర్స్ తీసుకున్న నిర్ణయం ఒకే ఒక్క కారణముంది: గేమ్ ఫేర్నెస్. అంటే ఆట అందరికీ సమానంగా ఉండాలి, ఒకరికే పదే పదే అడ్వాంటేజ్లివ్వకూడదు. అదే రూల్. మరి సంజనకిచ్చిన అవకాశం కళ్యాణ్కి ఎందుకు ఇవ్వలేదు? సమాధానం సింపుల్: గేమ్ బ్యాలెన్స్ దెబ్బ తినకూడదని. ప్రొడ్యూసర్స్ ఏమనుకున్నారంటే, కళ్యాణ్ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఫైనల్ టికెట్ గెలిచే ఛాన్స్ 99% తనకే ఉంది. అలాంటి వాళ్లకి మళ్లీ స్పెషల్ అడ్వాంటేజ్ ఇస్తే ఆటలో మజా ఏముంటుంది? అందుకే ఓటపీల్ నిరాకరించారు. ఓకే, ఈ 2 సంఘటనల్ని చూశాం గదా. ఇప్పుడు అసలు అనాలిసిస్లోకి వెళ్దాం. సంజన గెలుపు, కళ్యాణ్ నిరాశ. ఈ 2 పరిణామాలు హౌస్లోని మిగతా ఆటపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? ఆ వ్యూహాత్మక మార్పుల్ని ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, భరణి తీసుకున్న ఎమోషనల్ డెసిషన్ సంజనని హీరోని చేసింది. ఇంకోవైపు ప్రొడ్యూసర్స్ తీసుకున్న లాజికల్ డెసిషన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి నిరాశ కలిగించినా గేమ్ ఫేర్నెస్ని కాపాడింది. సో ఈ ఒక్క ఎపిసోడ్లో మనం ఎమోషన్ వర్సెస్ లాజిక్, ఈ రెండింటి ప్రభావాన్ని చూశాం. సరే, ముగింపుగా ఒక ప్రశ్న: ఈ కీలక నిర్ణయాలపై మీ అభిప్రాయమేంటి? భరణి స్నేహానికి విలువివ్వటం కరెక్టేనా, లేక ఆటలో నిష్పాక్షికత కోసం కళ్యాణ్కు అవకాశం నిరాకరించడం న్యాయమేనా? ఆటలో ఎమోషన్స్కు చోటుందా, లేక రూల్సే ముఖ్యమా? ఈ అనూహ్య మలుపుల గురించి ఆలోచించండి.